సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ వోల్టేజ్ డివిజన్ రూల్. ఇక్కడ వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే ఏం లేదమ్మా, 2 రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి, V అనే వోల్టేజ్ ఉంది. సో అప్పుడు ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ R1 కానీ R2 కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. వోల్టేజ్ అక్రాస్ R1 ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ V1, వోల్టేజ్ అక్రాస్ R2 ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ V2. మనకు తెలుసు అకార్డింగ్ టు ఓమ్స్లా V ఈజ్ ఈక్వల్ టు ఎంత, IR. అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఎస్పెషల్లీ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి వోల్టేజ్ అనేది రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ V1 కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, R1. సో I మీద యాజ్ యూజువల్గా డిపెండ్ అవుతుంది, బట్ V1 మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ R1 అండ్ V2 డిపెండ్స్ అపాన్ R2. అంటే ఒకవేళ R1 ఎక్కువ ఉండి R2 తక్కువ ఉంటే V1 ఎక్కువ ఉండి V2 ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే అకార్డింగ్ టు ఓమ్స్లా V వాల్యూ టోటలీ డిపెండ్స్ అపాన్ I అండ్ R, బట్ హియర్ ద R ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో I అనేది జనరల్గా మనం లోడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ R పెరిగితే ఆటోమేటిక్గా వోల్టేజ్ పెరుగుతుంది, R తగ్గితే ఆటోమేటిక్గా వోల్టేజ్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఇక్కడ V1 అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, V1 అనేది మనం అప్లై చేసే వోల్టేజ్ V ఇంటూ, సో ద V1 మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ ఎలిమెంట్, కాబట్టి R1 డివైడెడ్ బై, సో ద సమ్ ఆఫ్ దీస్ 2 రెసిస్టర్ ఇన్ ఏ లూప్. ఎందుకంటే V అనే వోల్టేజ్ టోటల్గా ఈ R1 ప్లస్ R2కి అప్లై అవుతుంది కాబట్టి R1 ప్లస్ R2. అలాగే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R2 కావాలంటే ఈ V2 అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, సప్లై V నుంచి, అంటే Vలో సమ్ పార్ట్ అనేది ఇక్కడ డ్రాప్ అవుతుంది కాబట్టి V ఇంటూ, సో ఈ V2 అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ ఆఫ్ ది దిస్ వన్, దట్ ఈస్ R2 డివైడెడ్ బై, సో ఈ టోటల్ వోల్టేజ్ ఎక్కడ అప్లై అవుతుంది, ఈ టోటల్ 2 రెసిస్టర్స్ మీద. దట్ మీన్స్ ఇన్ ద లూప్, ఈ లూప్లో ఏ రెసిస్టర్స్ ఉన్నాయి, అన్ని రెసిస్టర్స్ ఉన్నాయి. అంటే అన్ని రెసిస్టర్స్ వాల్యూ మీద అట్ ద సేమ్ టైం ద టర్మినల్ ఆఫ్ ది వోల్టేజ్, దట్ మీన్స్ వోల్టేజ్ అట్ విచ్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్. అంటే ఏ వోల్టేజ్ ఏ రెసిస్టర్ దగ్గర అయితే మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ రెసిస్టర్ వాల్యూ మరియు డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్, సర్క్యూట్లో ఉన్న టోటల్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫార్ములాస్. అంటే సింపుల్గా చూడండి అమ్మా, అసలు ఈ వోల్టేజ్ డివిజన్ అనేది ఎందుకంటామంటే, సపోజ్ మనం ఒక లోడ్ తీసుకున్నాం, సో నీకు ఇక్కడ 100 volts లోడ్ ఇది అనుకోకుండా నీకు ఓన్లీ 200 volts సప్లై అవైలబిలిటీ ఉంది, 200 volts సప్లై అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఈ లోడ్ అంటే నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ రెసిస్టెన్స్. అఫ్ కోర్స్ ఇండక్టివ్ లోడ్ ఉంటుంది, కెపాసిటివ్ లోడ్ ఉంటుంది, బట్ ఏంటంటే మనం వోల్టేజ్ డివిజన్ రూల్ ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ రెసిస్టివ్ లోడ్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు 100 volts ఉంది, ఇది 200 volts ఉంది, కానీ ఇది 100 volts కెపాసిటీ వేర్ చేసిద్ది, బట్ ఇక్కడ 200 volts ఉంది. ఇప్పుడు ఈ వోల్టేజ్ డివిజన్ రూల్ ఏంటంటే ఇక్కడ చూడండి, వోల్టేజ్ డివైడ్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఎలా డివైడ్ అవుతుందో ఆ రూల్ మనం ఇప్పుడు రాసాం, అందుకే దీన్ని వోల్టేజ్ డివిజన్ రూల్ అంటాం. అంటే ఇప్పుడు వోల్టేజ్ డివైడ్ అవ్వాలంటే దేని మీద డిపెండ్ అవుతుంది, ఆ సిరీస్లో కనెక్ట్ చేసే ఎలిమెంట్ మీద. అంటే ఇప్పుడు నేను ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేశానంటే ఎలా కనెక్ట్ చేయాలి, 100 volts డ్రాప్ అయ్యే విధంగా ఒక రెసిస్టర్ని నేను కనెక్ట్ చేయాలి. అప్పుడు కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఈ 200 volts నుంచి 100 volts డ్రాప్ అయిపోయి లోడ్కి కావాల్సిన 100 volts వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ది సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టివ్ ఎలిమెంట్. సో అలా మనం ఒక సిరీస్ కనెక్టెడ్ ఎలిమెంట్లో ఒక ఎలిమెంట్ని కనెక్ట్ చేసి మనకి ఎంత వోల్టేజ్ అవసరమో అంత వోల్టేజ్ లోడ్కి ఇస్తూ, ఎంత వోల్టేజ్ అవసరం లేదో అంత వోల్టేజ్ని రెసిస్టివ్ ఎలిమెంట్లో డ్రాప్ చేయొచ్చు అన్నమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సిరీస్ కనెక్షన్ యొక్క మెయిన్ యూజ్ అదనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.